అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. నిన్నే ఒక వీడియో చేశా. ఏం చేశా? అనవసరంగా లావు శ్రీకృష్ణదేవరాయలని కెలికారు. ఆయనకి విడుదల రజనీకి సంబంధించిన కేసుకి ఎటువంటి సంబంధము లేదు. ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, ఆమె ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, ఆమె మీద పడిన కేసుని డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈయన పేరు తీసుకురావడం ఏంటి, ఇదంతా ఇది కావాలనే జగన్మోహన్ రెడ్డిని ముంచాలనే ఏదో ఒక ప్రయత్నం చేసి, మరి వాళ్ళకి రాజకీయ పరంగా కానీ ఇంకే పరంగా కానీ ఆలోచన శక్తి ఉందా లేదనేది నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను గతంలో చెప్పా, మీరు అనవసరంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడకండి, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడకండి అని పదే పదే చెప్పా. అది ఎవరు వెళ్ళా. అయితే ఈ అంశానికి వస్తే, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన పార్లమెంట్లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి క్లియర్గా బట్టబయలు చేసేసాడు, విత్ నెంబర్స్తో సహా, విత్ ప్రూఫ్స్తో సహా. ఆయన మాట్లాడేటప్పుడు గమనిస్తే, ఆయన మాట్లాడుతుంటే మిగతా ఎంపీలందరూ ముక్కులు వేలేసుకున్నారు. అమ్మ ఇంత స్కామ్ జరిగిందని. జనరల్గా ఆయన మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ నీటి బొట్టు అంత అన్నప్పుడు అభివర్ణించినప్పుడు, జనరల్గా మనం చూసుకుంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఎంత 100లోనే ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ 1000 కోట్లను దాటేసింది. ఎస్, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పైనే పెద్ద పెద్ద నాయకులు, సీఎంలు నెలల తరబడి జైల్లో ఉన్నారు. అలాంటిది 1000 కోట్లలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తుల పరిస్థితి ఏంటి, వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది అందరిలో వచ్చినటువంటి ప్రధాన ప్రశ్న. అయితే ఈ అంశం పైన, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఈ అంశం పైన అమిత్ షా గారిని శ్రీకృష్ణదేవరాయలు గారు కలవడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షాని కలలేదు. అమిత్ షా గారే ఆయన ఆఫీస్కి శ్రీకృష్ణదేవరాయలు గారిని పిలిపించుకున్నారు. విత్ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి స్కామ్ గురించి వాటి ఆధారాలు తీసుకురమ్మని చెప్పి అమిత్ షా గారే శ్రీకృష్ణదేవరాయలు గారిని పిలిపించుకున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు బాలు జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బాలు అమిత్ షా కాల్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? సిబిఐ కానీ విచారణకి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ సిబిఐ కానీ దిగింది అనుకోండి, అంతే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అండ్ లిక్కర్ స్కామ్లో ఇంక్లూడ్ అయినటువంటి కొంతమంది నాయకుల పరిస్థితి శ్రీకృష్ణ జన్మస్థానమే అని అంటున్నారు. ఎస్, అయితే ఒకవేళ అమిత్ షా గారే డైరెక్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ స్కాముల పైన డైరెక్ట్గా దృష్టి పెడితే, ఈ లిక్కర్ స్కామే కాదు చాలా స్కాములు బయటపడతాయి, చాలా 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 తెలియని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి చాలామంది రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు భయం పుట్టుకుంది. ఇక ఏం జరుగుతుంది అనేది ఇక అమిత్ షా చేతుల్లోనే ఉంది. ఇక సిబిఐ విచారణ కోసం కోరారు, ఈయన కూడా విచారణగా ఆదేశించేటట్టే కనిపిస్తుంది. ఇక మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది మనందరం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.